మన ప్రోడక్ట్ ఇచ్చే ముందే కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పండి. అందులో Yeah. అందులో మొదటిది ఏంటంటే ఈ ప్రోడక్ట్ అనేది జీరో సైడ్ ఎఫెక్ట్, ఎవరికైనా వాడుకోవచ్చు. కానీ వాడే విధానం కరెక్ట్ గా చెప్పండి. వాడే విధానం కరెక్ట్ గా చెప్పండి. అర్లీ ఇన్ ద మార్నింగే వాడాలి. అలాగే బ్రష్ చేయక ముందే వాడండి. బ్రష్ పేస్ట్ లో కెమికల్ ఉంటుంది. మీరు బ్రష్ చేస్తే ఆ కెమికల్ ఎఫెక్ట్ వల్ల మన ప్రోడక్ట్ యొక్క పవర్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు బ్రష్ చేయక ముందే పరగడుపుని లేగానే నాలుగు కింద ప్రోడక్ట్ పోసుకోండి. అలాగే 5 to 10 minutes నాలుగు కింద మన లాలాజలంతో కలిసి సలైవాతో కలిసి అది వాటర్ గా మారుతుంది. దాన్ని వీలైతే ఆయిల్ పుల్లింగ్ లాగా పుల్లింగ్ చేయండి. కొంచెం దాన్ని మింగేసేయండి. ఒక అర్ధ గంట వరకు ఏమి తీసుకోకండి. అర్ధ గంట తర్వాత హాట్ వాటర్ తీసుకోండి. హాట్ వాటర్ గోరువెచ్చని నీళ్ళు తీసుకొని తర్వాత నెక్స్ట్ మీ దైనందిన జీవితం ఎలా ఉందో ఈస్ట్ మీకు బ్రష్ చేసుకొని కాఫీ టీ ఏం చేసుకుని అవన్నీ మీ ఇష్టం. అలాగే రోజులో 3 లీటర్లకు తక్కువ లేకుండా వాటర్ తాగండి. ఇంతే. ఇదే, దీనికి ఏ విధమైన డైటే లేదు. ఏమి డైట్ లేదు, ఎవరైనా వాడచ్చు. కానీ ఇంకొకటి మినిమం 90 రోజులు వాడమని చెప్పండి. మినిమం ఒక 90 రోజులు వాడమని చెప్పండి. మీకు రిజల్ట్ అనేది అర్థమైపోతుంది. 10 రోజుల నుంచే స్టార్ట్ అవ్వచ్చు, కొంతమందికి 2 రోజులు స్టార్ట్ అవ్వచ్చు, కొంతమందికి 1 డేలో కూడా స్టార్ట్ అవుతారు, కొంతమందికి 60-70 రోజులైనా కూడా కనిపించకపోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క శరీర తత్వం ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి మినిమం ఒక 90 రోజులు అనేది వాడమని చెప్పండి. తర్వాత దీన్ని ఆపేయాలనా అంటే ఆపేయచ్చు. మరలా వాళ్ళకి ఎందుకు మరలా అనిపించింది, నేనేం చెప్తున్నానంటే ఒక 6 నెలలు వదిలేసింది, మళ్ళీ 3 నెలల తర్వాత, మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ వాడండి. ఎందుకు ఈ 6 నెలల్లో మళ్ళా డ్యామేజ్ అవుతాయి మన సెల్స్. ఇప్పుడు మన బైకే ఉంది, నేను సర్వీస్ చేయించాను, బాగా పాడైపోయింది, నేను ఈరోజు సర్వీస్కి ఇచ్చాను, మొత్తం నీట్ గా రెడీ చేసి నాకు ఇచ్చారు. తర్వాత మళ్ళీ పాడు కాదు, ఆటోమేటిక్ పాడు అవుతుంది కదా, మళ్ళీ ఇంజిన్ ప్రాబ్లం వస్తుంది, అవి వస్తుంది, మళ్ళీ సర్వీస్కి ఇవ్వాలి. ఇక్కడ కూడా అంతే, మన శరీరంలో కూడా ఒకసారి వాడేసినాను ఇంకా నాకు రాదు అనే దానికి లేదు. ఈరోజు నేను జలుబు టాబ్లెట్ వేసుకున్నాను, జలుబు పోయింది, ఇంకా జలుబు రానే రాదు నా జీవితంలో మళ్ళీ. సో ఇక్కడ కూడా ఏంటి అంటే మీకు కొన్ని 3 నెలలు వాడారు, 90 రోజులు వాడారు, మీకు హ్యాపీగా ఉన్నారు, ఆపేసేయండి. లేదు వాడినా పర్లేదు, ఏ నష్టం లేదు. నిజం చెప్పాలంటే మన ఎండి సార్ చెప్పింది, మీరు జీవిత కాలము, ఎందుకు డబ్బు సంపాదించేటప్పుడు ప్రోడక్ట్ హెల్తీగా ఉండాలి కాబట్టి రోజు వాడతాం, తప్పే ఉంది. నేనైతే అదే చేస్తున్నాను. రోజు వాడుకుంటే ఇంకా అద్భుతమైన హెల్త్ ఉంటుంది కాబట్టి రోజు వాడడం. వాడకపోయినా పర్లేదు, 3 నెలల తర్వాత ఆపేసి ఒక 6 నెలలు అలాగే ఉండేసి మళ్ళీ స్టార్ట్ చేయమని చెప్పండి. ఎందుకంటే ఇది కంటిన్యూగా వాడుతుంటే కానీ నేను అంత డబ్బులు పెట్టుకోలేనండి అని అనుకున్న వాళ్ళకి ఒక 6 నెలలు ఆపేసి మళ్ళీ ఒక 3 నెలలు వాడడం, మళ్ళీ 6 నెలలు ఆపేసి మళ్ళీ ఒక 3 నెలలు, ఇట్లా చూసుకో. అలాగే ఇంకొకటి, ప్రతి ఒక్కరికి ముందుగానే ఒక అవేర్నెస్ ఇవ్వండి. ముందుగానే ఏమి ఇస్తారంటే అవేర్నెస్, ఈ ప్రోడక్ట్ వాడేటప్పుడు 100లో ఒకరు ఇద్దరికి కొంతమందికి మోషన్స్ అవుతాయి. ఎందుకంటే బాడీలో ఉండే వేస్ట్ ని ఫస్ట్ క్లీన్ చేస్తాను. అందువల్ల వాళ్ళకి ఎన్నో సంవత్సరాలుగా పేరుకున్న వేస్ట్ ని ఇది క్లీన్ చేయడం జరుగుతుంది. అందువల్ల మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఫీవర్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి బాగా హీట్ చేస్తుంది, వేడి చేస్తుంది బాడీ. కొంతమందికి పెయిన్స్ పెరుగుతాయి, వాళ్ళకి ఎక్కడెక్కడ దెబ్బలు ఉన్నాయో, ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయో ఆ పెయిన్స్ పెరుగుతాయి. అందరికీ కాదు, కొద్దిమందికి. మాకైతే ఏమి లేదు, మేము ఇచ్చిన వాళ్ళు ఎవరికి అలా లేదు. ఒకరు ఇద్దరు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, సార్ మాకు ఇలా పెరిగింది, మాకు ఇలా అయింది. ఎస్, నో ప్రాబ్లం, అది వర్క్ చేస్తుందని అర్థం. ఇందులో ఏ విధమైనటువంటి కెమికల్స్ లేవు ఫ్రెండ్స్, ప్యూర్ న్యాచురల్ ప్రోడక్ట్. దీనివల్ల ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాకపోతే ఇది పని చేసేటప్పుడు దానికి ఆ ఎఫెక్ట్ అనేది బయట వస్తుంది అంతే. దానివల్ల మీకు అలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ భయం వేస్తే కొంచెం ఆపి మళ్ళీ స్టార్ట్ చేసుకోండి, అంతేగాని దీనివల్ల ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్. ఓకేనా?